ఫ్యూ డేస్ బ్యాక్ ఇన్కోగ్నిటో బ్యాచ్ అనే ఒక సిరీస్ ని అనౌన్స్ చేసాం. అందులో భాగంగా ఈ రోజు మీరు ఫస్ట్ ఎపిసోడ్ ని చూస్తున్నారు. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫాలోవర్స్ రావాలి అంటే టాలెంట్ ఉండాలి అనే రోజులు పోయాయి. ఇప్పుడు కొంచెం ఎక్స్పోజర్ ఉంటే చాలు ఫాలోవర్స్ వచ్చి పడిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అక్కని చూడండి. ఈ అక్క పేరు అనుష్క. ఎవరితైతే మనకెందుకు మావా, ఏం చేస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం. సరే చెప్పు. ఈ అక్క జస్ట్ రీల్స్ పోస్ట్ చేస్తా ఉంటది. ఇందులో ఏముంది బ్రో అని మాత్రం అనుకోకండి. ఆ రీల్స్ చూస్తే మనం చూసేది ఇన్స్టాగ్రామా లేక ఇన్కోగ్నిటోలో చూడాల్సిన కంటెంటా అని డౌట్ వస్తది. ఈ రీల్ లో ఏముంది బ్రో అని మాత్రం అనుకోకండి. ఇందులో ఏముందో నేను చెప్తా. అక్క స్కూల్లో 10 years అయినా ఇలా ఉందంట, బట్ కాలేజ్ లో 1 year కే ఇలా అయిపోయిందంట. అంతయు మాయామోహితముగా ఉన్నది. అంటే ఈ రీల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు అక్క? అంటే కాలేజ్ లో జాయిన్ అయ్యే ప్రతి అమ్మాయి పాడైపోతుందనా? ఒకవేళ అదే నీ ఇంటెన్షన్ అయితే నువ్వు చేయాల్సిన రీల్ ఇది కాదు కదా. ఒక పక్క అక్క అని పిలుస్తూ ఇంకో పక్క ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది, కానీ తప్పట్లేదు, చెప్తాను మావా. బేసిక్ గా తన ఇంటెన్షన్ ఏంటంటే 10 years స్కూల్లో ఉంటే ఇలా ఉన్నాను, 1 year కాలేజ్ లో ఉంటే నా బ్రెస్ట్ సైజ్ పెరిగింది అని చెప్పాలనుకుంటుంది. అంటే కాలేజ్ లో జాయిన్ అయ్యే ప్రతి అమ్మాయి ఫిజికల్ గా కలుస్తుంది అని చెప్పాలనుకుంటున్నావా? కొంచెం ఆర్డుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇలా ఒక రీల్ చేస్తే ఈ దరిద్రాన్ని నేను టచ్ చేసేవాడిని కాదు, కానీ అక్క పేజ్ ఓపెన్ చేస్తే మొత్తం ఇదే రోత. ఒక రీల్ లో నా ఫేస్ చూడు, ఇంకో రీల్ లో నా బాడీ చూడు, ఇంకొక రీల్ లో నేను ఢిల్లీ వెళ్ళక ముందు ఎలా ఉన్నాను, వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాను, ముంబైలో ఎలా ఉన్నాను, వెళ్ళక ముందు ఎలా ఉన్నాను, ఎయిర్పోర్ట్ లో ఎలా ఉన్నాను, వెళ్ళక ముందు ఎలా ఉన్నాను, స్కూల్లో ఎలా ఉన్నాను, కాలేజ్ లో ఎలా ఉన్నాను, అన్ని బిఫోర్ ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ రీల్సే ఉంటాయి. స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు టాలెంట్ చూపించి రీచ్ తెచ్చుకోవటం పక్కన పెట్టేశారు. ఈ అక్క టాలెంట్ ఏంటంటే చూపించుకోవడమే చూపించటం. కొంతమంది డాన్స్ రీల్స్ లో ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళేదో బెటర్ అని నేను అనట్లేదు, వాళ్ళకంటే దరిద్రంగా ఉంటాయి ఈ అక్క రీల్స్. ఏం చేయదు, బిఫోర్ ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ తో బాడీ పార్ట్స్ చూపించి 5 lakh ఫాలోవర్స్ ని సంపాదించింది ఈ వీర వనిత. సన్నీ లియోన్ గారైనా మన సౌత్ మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి కనీసం శారీస్ కట్టుకుని వస్తారు, కానీ ఈ అక్క బాగా ఫేమస్ అని అనుకుంటది కాబట్టి తన ఫొటోస్ తో ఎప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయదు. అక్క రీల్స్ కి సరైన గుర్తింపు రాలేదు అని అనుకుందో ఏంటో గానీ డాన్స్ రీల్స్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. చూడండి, హోడి అమ్మా, ఇది రియల్ టాలెంట్ అమ్మావా? నాకు అర్థం కావట్లా. మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఒకవేళ ఇదే టాలెంట్ అయితే ప్రతి రీల్ లో సేమ్ అవేవో చూపించుకుంటూ రీల్స్ లో రీయూజ్డ్ కంటెంట్ అప్లోడ్ చేస్తే మళ్ళీ వీటికి ఫ్యాన్ పేజ్లు, వాటికి 150K+ ఫాలోవర్స్. ఒక అథ్లెట్ గానీ ఆర్టిస్ట్ గానీ ఇయర్స్ తరబడి కష్టపడతారు 10K ఫాలోవర్స్ కోసం, కానీ ఇక్కడ ఇన్కోగ్నిటో బ్యాచ్ కి ఒక్క డాన్స్ రీల్ చాలు ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోవచ్చు. వీళ్ళ కాంటెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యే అమ్మాయిలు కూడా స్కిన్ షో చేస్తేనే రీచ్ వస్తుందా అని ఫిక్స్ అయ్యే రేంజ్ కి వచ్చేసారు. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి, బట్ ఇందులో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే మాక్సిమం బాడీ పార్ట్స్ ని ఉద్దేశించే ఉంటాయి. ఇక్కడ కంటెంట్ లేకపోయినా పర్లేదు, బట్ కెమెరా ముందుకొచ్చి బట్టలు మార్చే ట్రాన్సాక్షన్ యూస్ చేస్తే చాలు. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఒక సింప్ ఆర్మీ గురించి మాట్లాడుకోవాలి. క్రియేటర్స్ ని తిట్టుకునే ముందు కమెంట్ సెక్షన్ లో హాట్ ఎమోజీస్ తో కీబోర్డ్ నింపేసే వాళ్ళని మెచ్చుకోవాలి. వీళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతిసారి వచ్చిన ట్రెండ్ సక్సెస్ అవుతుంది. ఇలాంటి వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే వీళ్ళు ఇచ్చే రిప్లై ఏంటో తెలుసా? మా బాడీ మా ఇష్టం, మీకెందుకు, చూస్తే చూడండి లేకపోతే మింగేయండి. ఇప్పుడు మీద పడిపోతున్నారు 6 years, దాని ముందున్నంత కష్టం ఎవరికి తెలుసు బ్రో? కష్టం గురించి అక్క మాట్లాడుతుంది వినండ్రా. చిన్న చిన్న బట్టలు వేసుకుని ఇబ్బంది పడకుండా డాన్సులు ఎలా వేయాలి అన్నట్టుంటాయి అక్క కాంటెంట్. కాబట్టి ఆ కష్టమైన డాన్సులు ఎలా చేయాలి అనేది చూసి నేర్చుకోండి. కమెంట్ సెక్షన్ లో పచ్చి బూతులు పెట్టే వాళ్ళతో కూడా వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ లైన్ క్రాస్ చేయకుండా ఉన్నది చూపిస్తూ మాట్లాడే వాళ్ళతో మాత్రమే వీళ్ళకి ఇబ్బంది. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఫైనల్ గా నా వీడియో ఇంటెన్షన్ మీ బాడీ మీ ఇష్టమే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్కలు అని చెప్తున్నాను అంతే. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, మీరు గెయిన్ చేసే ఫాలోవర్స్ ఎవరు? మీ ఆర్ట్ ని చూసి ఇష్టపడిన వాళ్ళ, లేకపోతే మీ రీల్స్ లో కొన్ని పొజిషన్స్ ని స్క్రీన్ షాట్లు తీసుకుని వాళ్ళ గ్రూప్ లో షేర్ చేసుకునే వాళ్ళ? 1 million ఫాలోవర్స్ ఉన్నా కూడా మీరు బయటకు వస్తే రెస్పెక్ట్ దొరకని ఫేమ్ ఎందుకు? అదే ఒక అథ్లెట్ కో, జెన్యూన్ క్రియేటర్ కో 1K ఫాలోవర్స్ ఉన్నా సరే మీకంటే తనకే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటది. రేపు ఇంకెవరో వచ్చి బికినీతో 4 రీల్స్ పోస్ట్ చేస్తే ఓవర్ నైట్ లో మిమ్మల్ని క్రాస్ చేసేస్తారు. సో ఈ నెంబర్స్ అనేవి మీరు ఎంత స్ట్రాంగ్ గా డిసైడ్ చేయవక్క. ఫైనల్ గా ఇలాంటి బ్యాచ్ కి నేను చెప్పేది ఒకటే, మీరు ఇన్కోగ్నిటోలో చేస్తే నేను దాన్ని ఎంటర్టైన్మెంట్ గా తీసుకుని ఇన్కోగ్నిటో లోనే రోస్ట్ చేస్తా.
సో ఎక్స్ప్లోర్ పేజ్ లో ఎక్స్పోజర్ తగ్గించి కాంటెంట్ మీద ఫోకస్ పెట్టండి, లేదంటే నాలాంటి వాళ్ళు ఇలాంటి బ్యాచ్ మీద కౌంటర్స్ వేయడం కామన్ అయిపోద్ది. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ సిరీస్ లో ఎపిసోడ్ 2 త్వరగా కావాలి అనుకుంటే ఈ వీడియోకి 800 లైక్స్ కొట్టండి మావా. అదే చేత్తో ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. మంత్ ఎండ్ కల్లా 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మార్చ్ లో కూడా ఈ లెగసీని కంటిన్యూ చేద్దాం. మరి ఇంకా నెక్స్ట్ వీడియోతో రేపు మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే. వీడియోలు చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.